మీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని? ఎట్లా జరిగింది? ముందు వాళ్ళు గేట్ చేశారని అనుకున్న వాళ్ళు చేసినారు. అంటే గేటు లోపలికి దోశారు, ముందు తర్వాత బయట దోశారు. నువ్వు ఎంత దూరంలో ఉన్నప్పుడు? గేట్కి నాకు 5 feet 5 అడుగుల లోపల ఉన్నావు. మధ్యలో ఎందుకు అంత తక్కువ ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటే సరిపోవాలని? అనుకున్న చూసుకుంటా. మీకేమన్నా మెసేజ్ వచ్చిందా పక్కన నుంచి? అక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది? నీకు ఎన్నిసార్లు వచ్చావు? 6సారి. ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడువే? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు. కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్కసారికి అంతా. అంటే కొంతమంది గురించి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో వెళ్ళారంట అక్కడ, అంటే ఏదో గురించి చెప్తా ఉంటారు. ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు కొత్త వాళ్ళు ఉండి చెప్పినారు అంకుల్ శ్రీనివాసంలో లైన్లకి వదిలినారంట, చెట్లు కూర్చోబెట్టుకున్నారు. మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమా? ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ కూడా వదిలిపెడతారని తొందరపడ్డారు ఏమన్నా? అది మాకు అక్కడ ఏమైంది అంటే సార్, గార్డెన్ లో గేట్ వేసినారు. ఫస్ట్ మేము బయట కూర్చున్నాం. బయట కూర్చుంటే ఇక్కడ వచ్చి లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చుంటున్నాం. గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు. ఆ టయానికి వదిలిపెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బ్యారికేడ్స్ అన్ని, అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు. ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. సాయంత్రం కల్లా ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు గేట్ తీసినారు గోవిందా గోవిందా అని లేదు. అట్లా జరిగింది. తర్వాత కంట్రోల్ కాలేదు సార్. ఒక అరగంట సేపు అట్లా ఉంటుంది. అసలు కూర్చోనికి లేదు, ముందరికి జరిగేనికి లేదు. అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో అది కొద్దిగా స్లోప్ ఉంది సార్. ఒక 10-20 మంది వెళ్ళిపోయినారు. తర్వాత కొంచెం పోలేను కింద పడినట్టుంది. ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు, ఒక ఇదై పెయింట్ అయిపోయారు, స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారు. అది తెలియదా మీకు? చెప్పలేదు? అనౌన్స్ తెలీదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్. అతను వెళ్ళిపోయినాడు. తర్వాత వీళ్ళంతా పూర్తి వెనక నుంచి చెప్పుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారండి. గేట్ తీసుడంలో ఓపెన్ అయింది అని 3 సార్లు అయింది. వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో మొత్తం ఒకరి మీద ఒకరు సార్. దేవుని మేము బతకడం దేవుని